వైద్యంలో అద్భుతాలంటే ముందుగా వినిపించే పేరు డాక్టర్ దండపు బసవానందం. 3 దశాబ్దాలకు పైగా అనుభవం, మొండి వ్యాధులు సైతం శాశ్వతంగా తరిమి కొడుతున్న వైద్య మహర్షి. జీవితాంతం భయపెట్టి వ్యాధులు కూడా ఆయన చేతుల్లో లొంగిపోతాయి. దేశవ్యాప్తంగా ఎన్నో అవార్డులు, రివార్డులు ఆయన సొంతం. దేశవ్యాప్తంగా హోమియోపతిని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్న డైనమిక్ స్టార్. సామాన్యులకు సైతం అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తూ రోగుల జీవితాల్లో వెలుగు నింపుతున్న వైద్య శివామహుడు. తన తండ్రి పరిస్థితి మరెవరికి రాకూడదని ఆశయంతో ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ని స్థాపించి హోమియో ప్రపంచానికి గర్వకారణమయ్యారు డాక్టర్ దండపు బసవానందం. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో హోమియోపతిలో నెంబర్ 1 గా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ దండపు బసవానందం. మలేషియా ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సూర్యాపేట సార్. సూర్యాపేట ఎక్కడ వచ్చినావు? ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ పైన సిస్టులు వచ్చినాయి. నీకు రీనల్ సిస్ట్ వచ్చింది, ఓకేనా? అవును సార్. రీనల్ సిస్ట్, బయలేటరల్ రీనల్ కార్టికల్ సిస్ట్ వచ్చింది. పెయిన్, స్టమక్ పెయిన్ బాగుండే. అవును సార్. మళ్ళా ఈ బట్టిగా ఉండే, టింపుడు ఉండే. అవును సార్. మరి ఇప్పుడు హోమియోపతి సిరం క్రియాటిన్ పెరిగింది. అవును సార్. ఇప్పుడు సిరం క్రియాటిన్ పెరిగితే బయట పోతే డయాలసిస్ అంటారు డాక్టర్లు. అవును సార్. ఇప్పుడు మన దగ్గర హోమియోపతి మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఇది 2 నెలలు. 2 నెలలు అయిపోయి మూడో విజిట్ సార్. ఈ 2 నెలల్లో ఏమేమి తక్కువ ఉందో చెప్పు మంచిగా. క్రియాటిన్ తక్కువైంది సార్. ఇంతకుముందు 0.5 ఉండే, ఇప్పుడు 1.5 ఉండే. 1.5 ఉంది, ఇప్పుడు 0.9 ఉంది సార్. వచ్చేసి వెరీ గుడ్. ఆయుసం తగ్గిపోయింది సార్. మంచిగా గ్యాస్ ట్రబుల్ పోయింది. వెరీ గుడ్. ఇది ఒట్టికో కూడా తగ్గిపోయింది. ఇవన్నీ నీకు మంచిగా అవుతున్నాయి. హోమియోపతి మందులు నీకు మ్యాచ్ అయ్యాయి మంచిగా. అందుకే ఇంత తొందర రిజల్ట్ వస్తుంది. ఇంకా నువ్వు తినే ఫుడ్ మెయింటెనెన్స్ కరెక్ట్ ఉంటే నీకు ఫ్యూచర్లో మళ్ళీ డ్యామేజ్ గా చిన్న ఏజ్లో కిడ్నీలు ఫెయిల్ అయితే ఎంత ప్రమాదం తెలుసు కదా. మళ్ళీ మంచిగా ఫుడ్ మెయింటైన్ చేయి. బయట ఎక్కడంటే అక్కడ తినకు. ఈ రిపోర్ట్లతో సహా ఇగో సిరం క్రియాటిన్ 0.9 వచ్చేసింది. ఇట్లా నార్మల్ అంటే ఇట్లా తీసుకురావాలి. హోమియోపతిలో ఇది శాశ్వతం. ఎట్లా తగ్గుతుంది అంటే విశ్వాసంగా, కాన్ఫిడెంట్గా టైం టు టైం వాడితే రిజల్ట్ వస్తుంది. ఇక ఇచ్చిన డాక్టర్ చిన్న గోళీలు, తీపిగులు ఇవేం పనిచేస్తాయి అనుకుంటా మన మైండ్లో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు వాడితే ఫెయిల్ అవుతారు. మనసు, భయం, భక్తి పెట్టుకుని వాడితే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇట్లా